హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు సప్లిమెంటరీ రీడర్కి వచ్చేసాము. అది 10th క్లాస్కు సంబంధించి. ఈ సప్లిమెంటరీ రీడర్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలండి, ఎందుకంటే దీనికి సంబంధించిన కాంప్రహెన్షన్ దాని కింద క్వశ్చన్స్ అనేటువంటి మన ఎగ్జామ్లో వస్తాయి. కాబట్టి మీరు వీటి మీద కూడా పట్టు అనేటువంటి సాధించాలి. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదండి, క్లియర్గా స్టోరీని అర్థం చేసుకుని నేర్చుకోవడం. సో ఇది మనకి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, ఓకేనా అండి. సో మరి ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ అనేటువంటి చూద్దాం. ఇది వచ్చేసి ఆ ట్రైంప్ ఆఫ్ సర్జరీ, జేమ్స్ హెరియట్ రాసినటువంటి ఆ ట్రైంప్ ఆఫ్ సర్జరీకి సంబంధించినటువంటి స్టోరీ. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండేది, చాలా మంచి లెసన్ కూడా. సో వీటి గురించి మనం చూద్దాం. అయితే మనం లెసన్లోకి డైరెక్ట్గా వెళ్ళే ముందు ఇందులో ఉన్నటువంటి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ క్యారెక్టర్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే ఉంటాయి ఈ లెసన్లో. నెంబర్ 1 వచ్చేసి ఇందులో ఉన్నటువంటి ఒక డాగ్ అండి, దాని పేరు ట్రిక్కీ. ఎవరండి? ట్రిక్కీ అనమాట. సో దీని గురించి స్టోరీ అంతా కూడా రన్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఓనర్ లేదా మిస్ట్రెస్, ఒక రిచ్ మిస్ట్రెస్, ఈమె పేరు పంఫ్రీ అనమాట. సో ఆమె సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇతని వల్లనే ఆ ట్రిక్కీ డేంజర్ నుంచి బయటపడింది. ఆయన ఎవరో కాదు, జేమ్స్ హెరియట్. ఈయన ఒక వెటర్నరీ డాక్టర్. ట్రిక్కీ అనేటువంటిది డాగు, వాళ్ళ యొక్క ఓనర్ పంఫ్రీ అనమాట. నెక్స్ట్ ఒక వెటర్నరీ డాక్టర్ క్యారెక్టర్, ఈయన పేరు వచ్చేసి హెరియట్. ఈ 3 క్యారెక్టర్స్ ఇంట్లో ఉంటాయన్నమాట. సో చూడండి, ట్రిక్కీ స్మాల్ డాగ్, ఒక చిన్న డాగ్, ఈజ్ ప్యాంపర్డ్ అండ్ ఓవర్ ఫెడ్ బై హిజ్ రిచ్ మిస్ట్రెస్. దాన్ని బాగా ప్యాంపర్ ముద్దు చేశారు, దానికి అవసరం కంటే ఎక్కువ దానికి పెట్టారు వీళ్ళ యొక్క రిచ్ మిస్ట్రెస్. అంతే కదండి, డబ్బులు ఉంటే ఏవంటే అవి కోరినవి తెచ్చి దానికి పెడతా ఉన్నారనమాట. అది టూ మచ్ అయింది. హీ ఫాల్స్ సీరియస్లీ ఇల్. అది దాదాపు సీరియస్లీ ఇల్ అనమాట, జబ్బు పడింది. సీరియస్ అనేటువంటి జబ్బు, బాగలేకుండా ఉన్నది. అండ్ హిజ్ మిస్ట్రెస్ కన్సల్ట్స్ ఎ వెటర్నరీ సర్జన్. సో ఒక వెటర్నరీ సర్జన్ ఆమె కన్సల్ట్ అయ్యింది, ఇట్లా నా డాగ్ బాగలేదండి అనేటువంటి విషయంలో. డస్ హీ పర్ఫార్మ్ అన్ ఆపరేషన్, డస్ ద డాగ్ రికవర్. అన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేశాడా అంటే ఆపరేషన్ చేశాడా, లేదా డాగ్ అనేటువంటిది రికవర్ అయిందా అనేటువంటిది క్వశ్చన్స్, ఓకేనా. సరే, మనం మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. ఐ వాజ్ రియల్లీ వర్రీడ్ అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్. ఐ వాజ్, ఇక్కడ ఐ అంటే ఎవరండి? ఐ అంటే ఇక్కడ చెప్పేటువంటి వాడు మన డాక్టరు, వెటర్నరీ డాక్టరు హెరియట్ చెప్తా ఉన్నాడండి. ఆయన అంటున్నాడు చూడండి, ఐ వాజ్ రియల్లీ వర్రీడ్. ఈసారి నేను చాలా వరీ అయ్యాను. అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్, ఈసారి ట్రిక్కీ గురించి నాకు చాలా వరీగా అనిపిస్తూ ఉంది అంటున్నాడు. ఐ హ్యాడ్ పుల్డ్ అప్, గుర్తుంచుకోండి మాట. పుల్డ్ అప్ అంటే ఆపడం. సో నేను ప్రతిదానికి తెలుగు మీనింగ్ ఇక్కడ రాయడానికి నాకు కుదరదు, కాబట్టి నేను చెప్తా ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. ఐ హ్యాడ్ పుల్డ్ అప్, నా కార్ ఆపాను. వెన్ ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్ విత్ హిస్ మిస్ట్రెస్ అండ్ ఐ వాజ్ షాక్డ్ ఎట్ హిస్ అపియరెన్స్. సో చూడండి, ఇతను వెళ్తున్నాడు రోడ్డు పైన, అక్కడ వాళ్ళ యొక్క మిస్ట్రెస్ తోటి ఆ వీధిలో ట్రిక్కీ కూడా ఉందంట. ఈయన చూడంగానే షాక్ అయిపోయి కారు ఆపేసి, సో దాని యొక్క అపియరెన్స్ని చూసి ఇతను షాక్ అయిపోయాడు. దాన్ని చూడంగానే ఇతనికి చాలా షాకింగ్గా అనిపించిందంట. ఏంటి, ఎందుకు అలా షాకింగ్ అనిపించిందంటే, హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్, చాలా లావ్ అయిపోయిందంటండి. హ్యూజ్లీ ఫ్యాట్ లైక్ ఏ బ్లోటెడ్ సాసేజ్. మీరు సాసేజెస్ చూసింటారండి. సాసేజెస్ చాలా లావుగా కనపడతా ఉంటాయి. అది ఒక ట్యూబ్ లాగా ఉండేది, మీ అందరికీ తెలిసిందే. మనం సిటీస్లో ఉంటే ఖచ్చితంగా సాసేజెస్ తింటూ ఉంటాం, అవే లావుగా ఉంటాయి. అట్లాంటి సాసేజ్ బ్లోట్ అయిందంటే, అంటే దానికి ఇంకా కూడా గాలి కొట్టి ఒకవేళ దాన్ని ఇంకా లావు ఉబ్బేటట్టు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందంట ట్రిక్కీ. చూస్తుంటే అంతలా లావ్ అయిపోయింది. విత్ ఎ లెగ్ ఎట్ ఈచ్ కార్నర్. దాన్ని చూస్తే ఆ లావ్ అయినటువంటి ఆ సాసేజ్కి 4 వైపులా 4 కాళ్ళు పెట్టినట్టు ఉందంట. ఆ డాగ్ను చూస్తుంటే అంతలాగా ఓవర్ ఫెడ్ చేశారు, దాన్ని విపరీతంగా పెట్టారు. దాని పిక్చర్ కూడా ఉంటుంది, చూడండి ఎలా ఉందో. సో అతను చెప్పినట్టు నిజమే, ఇది ఒక బ్లోటెడ్ సాసేజ్ లాగానే ఉంది. సో ఈమె పంఫ్రీ, ఇతను మన హెరియట్ డాక్టర్, ఓకే. హిజ్ ఐస్, దాని యొక్క కళ్ళు చూస్తే బ్లడ్ షాట్, గుర్తుంచుకోండి ఈ మాట. బ్లడ్ షాట్ అంటే ఎర్రగా మారిపోయిన అనమాట, ఎర్రటి జీరల్లా కనబడుతున్నాయి కంట్లో. అండ్ రూమీ అంటే వాటరీగా ఉందండి, నీళ్లతోటి నిండిపోయింది. సో అది దాని కళ్ళు చూసినట్లయితే నీళ్లతోటి నిండి మసగగా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా దాని యొక్క కళ్ళు ఎర్రబడ్డాయి. సో ఈ రూమీ అనేటువంటి మాటకి ఏంటండి, సో ముక్కులో కానీ కళ్ళల్లో కానీ నీళ్లతో నిండి ఉండేటువంటి సిచ్యువేషన్ మనము రూమీ అంటాం, ఓకేనా అండి. Next, started straight ahead of his tongue, lolled
ఫ్రమ్ హిస్ జాస్. ఒకసారి చూస్తే అది అక్కడ చక్కగా చూస్తుంది, తల తిప్పడానికి కూడా దానికి పెద్ద పొజిషన్స్ అనేటువంటివి లేవు. సో అలా ఊరిపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. హిస్ టంగ్, దాని యొక్క నాలుక వచ్చేసి వేలాడుతూ ఉంది, వేలాడుతూ ఉండడం అండి. ఫ్రమ్ హిస్ జాస్, దవడల నుంచి నాలుక కిందికి వచ్చి వేలాడుతూ ఉంది. చూస్తుంటే చాలా పిటియబుల్ గా ఉందన్నమాట దాని సిచ్యువేషను. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. మిస్సెస్ పంఫ్రీ హేస్టెండ్ టు ఎక్స్ప్లెయిన్. హేస్టెండ్, తొందరపడ్డం, త్వరగా చెప్పేయాలనుకోవడం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా అడుగుతాడు ఏంటంటే ఇలా చేశారు అని. ఆయన అడిగే లోపే తనే చెప్తా ఉంది, తొందరగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీ వాజ్ సో లిస్ట్లెస్ మిస్టర్ హ్యారియట్. తను చాలా నీరసంగా ఉన్నది. యాక్చువల్ తను చాలా నీరసంగా ఉంది హ్యారియట్. హీ సీమ్డ్ టు హ్యావ్ నో ఎనర్జీ. దాన్ని చూసినప్పుడు నాకు దానిలో శక్తి లేనట్టు అనిపించింది. ఐ థాట్, నేను అనుకున్నాను, హీ మస్ట్ బి సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. దానికి మాల్ న్యూట్రిషన్ అనమాట, అంటే సరైనటువంటి పోషకాహారం లేక ఈ విధంగా వీక్గా ఉందేమో అని నేను అనుకున్నాను. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ టు బిల్డ్ హిమ్ అప్. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే దానికి ఖచ్చితంగా ఫుడ్ అనేటువంటి కొంచెం అడిషనల్గా పెడితే దాని యొక్క మాల్ న్యూట్రిషన్ పోతుంది అనేటువంటి సెన్స్లో నేనేం చేశానంటే దానికి కొంచెం ఎక్స్ట్రాలు ఇవ్వడం మొదలుపెట్టా. లిటిల్ ఎక్స్ట్రాస్ అంటే మామూలుగా పెట్టేదే పెడతా ఉంటుంది, దాంతోపాటు అదనంగా దానికి ఇంకా ఫుడ్ పెట్టడం అనేటువంటిది స్టార్ట్ చేసినదంట. సమ్ మాల్ట్, కొంచెం మాల్ట్ అనేటువంటిది నేను దానికి ఇచ్చాను. మాల్ట్ ఇన్ ద సెన్స్ గ్రెయిన్ అనమాట, ధాన్యం అనేటువంటిది అడిషనల్గా ఇచ్చేదాన్ని. అండ్ కాడ్ లివర్ ఆయిల్ అంటే కాడ్ ఫిష్ లివర్ ఆయిల్ అండి. ఇది చాలా చాలా మంచిది. విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అనేటువంటి దీంట్లో అధికంగా ఉండిద్ది ఈ కాడ్ లివర్ ఆయిల్. అండ్ ఏ బౌల్ ఆఫ్ హార్లిక్స్, ఒక బౌల్ నిండా హార్లిక్స్ ఎట్ నైట్, రాత్రి కూడా ఇచ్చేదాన్ని. టు మేక్ హిమ్ స్లీప్, అది నిద్రపోవడానికి. సో ఈ విధంగా నేను ఇచ్చేదాన్ని. నథింగ్ మచ్ రియల్లీ, అంతే కదా, అంతకంటే నేనేం ఎక్కువేమి ఇవ్వలేదు, అవే ఇచ్చాను అనేటువంటిది చెప్తుంది. తనకు తెలియకుండా దానికి అడిషనల్గా పెట్టడం అనేటువంటిది స్టార్ట్ చేసింది అనమాట. అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. సరే కానీ నేను మీకు చెప్పాను కదా దానికి స్వీట్స్ అనేటువంటి పెట్టొద్దు, తీయని వస్తువులు పెట్టొద్దు అని చెప్పాను. వాటిని మీరు కట్ చేశారా, అంటే వాటిని పెట్టకుండా ఆపేశారా లేదా ఇంతకీ అని అడిగాడు మన హ్యారియట్. హో ఐ డిడ్ ఫర్ ఎ బిట్. యా చేశాను, నేను ఆల్రెడీ కట్ చేసా కొంతకాలం. బట్ హీ సీమ్డ్ టు బి సో వీక్. కానీ అది చూస్తూ ఉంటే చాలా వీక్గా అని అనిపించింది. ఐ హ్యాడ్ టు రిలెంట్. కాబట్టి మీరు చెప్పింది నేను ఫస్ట్లో ఓకే చేశాను, కానీ తర్వాత అయితే మళ్ళీ దానికి నేను పెట్టకుండా ఇవ్వకుండా ఉండలేకపోయాను అనేటువంటి మాట చెప్తుంది. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్. సో తనకి క్రీమ్ కేక్లన్నా చాక్లెట్స్ అన్నా చాలా చాలా ఇష్టం అంట. ఐ కాంట్ బేర్ టు రిఫ్యూజ్ హిమ్. కాబట్టి నేను దాన్ని అడ్డుకోలేకపోయాను, తనకి ఇవ్వకుండా ఉండలేకపోయాను అని చెప్తుంది. మన యొక్క అతి ప్రేమే పిల్లల్ని నాశనం చేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఈ స్టోరీ. ఐ లుక్డ్ డౌన్ అగైన్. నేను మరొక్కసారి కిందికి చూసా. సో ఆ కుక్క వైపు చూశానని చెప్తున్నాడు. ఎట్ ద లిటిల్ డాగ్, ఆ చిన్న కుక్క వైపు నేను చూశాను. దట్ వాజ్ ద ట్రబుల్. సమస్య ఇదేనండి, ప్రాబ్లం వల్ల ఇదేనండి. ట్రిక్కీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ గ్రీడ్. ట్రిక్కీలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అది దాని యొక్క దురాశ. అంటే ఏది దొరికితే అది, ఎంత దొరికితే అది తినడం అనేటువంటిది దానికి ఉన్నటువంటి ఏకైక బ్యాడ్ హ్యాబిట్, ఫాల్ట్. హీ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. అతను ఎప్పుడూ కూడా, అంటే మన ట్రిక్కీ గాడు ఎప్పుడూ కూడా ఫుడ్లు రిఫ్యూజ్ చేసినటువంటి సందర్భమే లేదు. ఎంత పెట్టినా, ఏది పెట్టినా, ఏ టైంలో పెట్టినా తింటూ ఉండేవాడంట. హీ వుడ్ ట్యాకిల్ ఎ మీల్ ఎట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. నువ్వు ఉదయం ఏ గంట అయినా పెట్టు, నైట్ ఎప్పుడైనా పెట్టు, ఏ సమయంలో అయినా పెట్టు, ఎప్పుడు పెట్టినా కానీ ఇది ట్యాకిల్ మీన్స్ టేక్, తీసుకుంటది, తింటది. అండ్ ఐ వండర్డ్, మరియు నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మిస్సెస్ పంఫరీ హ్యాడెంట్ మెన్షన్డ్. సో తను కొన్ని విషయాలను నాకు చెప్పకుండా అలానే దాచిపెడుతుంది. సో తను కొన్ని విషయాలు మెన్షన్ చేయలేదు. సో ఏవైతే చేయాలో అవి చేయకుండా, ఏవైతే చేయకూడదో వాటిని మటుకు చేసేస్తున్నట్టు ఇతనికి అనిపించిందంట. అప్పుడు ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్. సో నేను చెప్పా కదండి తనకి ఎక్సర్సైజెస్ అనేటువంటి చేపిస్తా ఉన్నారా అని అడిగాడు మిస్టర్ హ్యారియట్. వెల్ యా, హీ హ్యాస్ హిస్ లిటిల్ వాక్స్ విత్ మీ యాజ్ యూ కెన్ సీ. సో మీరు చూస్తున్నారు కదా, నాతో పాటు తను వాకింగ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ హట్కిన్స్, కానీ మీకు తెలుసా మా గార్డెనర్ ఉన్నాడు కదా హట్కిన్స్. సో ఈ హట్కిన్ హ్యాడ్ బీన్ డౌన్ విత్ లంబాగో. సో తను ఒక
ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉన్నాడు. లోయర్ బ్యాక్ రీజియన్లో ఉండేటువంటి నొప్పి వల్ల అతను కొన్ని పనులు చేయలేకపోతున్నాడు. సో లంబేగో అంటే అర్థం ఏంటంటే మన యొక్క వెన్ను కింద లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి పెయిన్ ఉంటుంది. సో కొంతమంది వయసురీత్యా వస్తూ ఉండొచ్చు. సో ఆ పెయిన్ వల్ల అతను సఫర్ అవుతున్నాడు. సో దేర్ హ్యాస్ బీన్ నో రింగ్ థ్రోయింగ్ లేట్లీ. కాబట్టి ఈ మధ్య కాలంలో రింగ్ థ్రోయింగ్ గేమ్ అనేటువంటిది, అంటే మీకు తెలుసు ఒక రింగ్ అనేటువంటిది ఉంటుంది, ఆ రింగ్ని మనం విసిరేస్తూ ఉంటాం. సో ఈ డాగ్స్ అనేటువంటివి వెళ్ళి తెస్తూ ఉంటాయి. ఇది వాటికి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనమాట. సో అటువంటి గేమ్ అనేటువంటిది లేదు. నొప్పి వల్ల తను సరిగా వాటిని చేయించట్లేదు, అతను రావట్లేదు, అతనికి అంత ఓపిక లేదు, ఈ డాగ్ తోటి చేయించట్లేదు అనేటువంటి విషయం చెప్తూ ఉందన్నమాట. సో అతను ఏవైతే చెప్పాడో అవి ఏవి జరగట్లేదు ఇక్కడ. నెక్స్ట్, ఐ ట్రైడ్ టు సౌండ్ సివియర్. నేను కొంచెం కఠినంగా చెప్తున్నాను, ఇంకా కొంచెం కఠినంగా ఆమెకి అర్థమయ్యేటట్లు చెప్పాలని డిసైడ్ అయ్యి చెప్తా ఉన్నాను. సో ఎందుకంటే తను అతి ప్రేమతోటి ఆ కుక్కకి చాలా ఇబ్బందులు గురి చేస్తుంది తను. సో ఐ ట్రై టు సౌండ్ సివియర్, నేను కొంచెం సీరియస్ నోట్లో ఆమెకి విషయం అనేటువంటి చెప్తున్నా. నవ్ ఐ రియల్లీ మీన్ దిస్. మేడం నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, విషయం అంతా కూడా నాకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ కట్ హిస్ ఫుడ్ రైట్ డౌన్, మీరు వెంటనే తన యొక్క ఫుడ్ కట్ చేయకపోతే, అండ్ గివ్ హిమ్ మోర్ ఎక్సర్సైజ్, అతనికి మోర్ ఎక్సర్సైజెస్ బాగా ఇవ్వకుంటే, హీ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఇల్, అతడు ఖచ్చితంగా సీరియస్ ఇల్నెస్ తోటి బాధపడతాడు. ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. మీరు తనకి అనవసరంగా అడిషనల్ ఫుడ్ ఇస్తున్నారు, అది ఇవ్వకూడదు. తన చేత ఎక్సర్సైజ్ బాగా చేయించాలి. ఇవి కనుక చేయించకపోతే అతడు ఖచ్చితంగా సీరియస్ ఇల్నెస్ అనేటువంటిది అతనికి వచ్చింది, తీవ్రంగా జబ్బు పడతాడు అనేటువంటి విషయం చెప్పాను. యూ మస్ట్ హార్డెన్ యువర్ హార్ట్, మీ యొక్క గుండెను రాయి చేసుకోవాలండి, గట్టి చేసుకోవాలి. అండ్ కీప్ హిమ్ అన్ ఏ వెరీ స్ట్రిక్ట్ డయట్, అతనికి ఒక స్ట్రిక్ట్ డయట్ ఏవైతే నేను చెప్తానో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. అంతేగాని సో మీకు ఉందని చెప్పేసి మొత్తం పెట్టేస్తే చివరికి అతడే బాధపడతాడు అన్న సెన్స్లో ఆమెకి క్లియర్గా చెప్పాడు మిస్టర్ హ్యారియట్. ఓకేనా. నెక్స్ట్, మిస్సెస్ పంఫ్రీ రంగ్ హిస్ హ్యాండ్స్. సో ఆమె ఏం చేసిందంటే ఈ మాట చెప్పంగానే కొంచెం బాధతోటి ఆమె యొక్క చేతుల్ని రబ్ చేసుకుంటా ఉంది. అంటే సో ఏం చెప్పాలనో అర్థం కాక చేతులను రుద్దుకుంటా ఉంది అన్నమాట. ఓకే, చేతులను మెల్లిపెట్టుకుంటూ రుద్దుతూ ఉంటారు చూడండి టెన్షన్లో కొంతమంది. సో అలా చేస్తుంది అనమాట. ఓ ఐ విల్, ఖచ్చితంగా చేస్తానండి మిస్టర్ హ్యారియట్, నేను ఖచ్చితంగా చేస్తాను మిస్టర్ హ్యారియట్. ఐఎమ్ షూర్ యు ఆర్ రైట్, నాకు ఖచ్చితంగా తెలుసు మీరు రైట్ చెప్తున్నారని. బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్, కానీ ఇది చాలా కష్టమైనటువంటి విషయము. సో వెరీ డిఫికల్ట్, చాలా చాలా కష్టమైనటువంటి విషయం ఇది అని అంటుంది. ఎందుకంటే దానికి పెట్టకుండా ఉండలేదు, పెడితే ప్రాబ్లం వస్తుంది. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి, తప్పదండి. బట్ ఈమెకు మటుకు అలా చూస్తూ దానికి పెట్టేటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ మొత్తం తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయించాలంటే తన మనసు ఒప్పట్లేదు. తనకే చాలా కష్టంగా ఉందండి, చాలా చాలా కష్టంగా తను ఫీల్ అవుతుంది. షీ సెట్ ఆఫ్, అంటే తను స్టార్ట్ అయిందనమాట, వెళ్ళిపోతుంది. బిగిన్ ఏజ్ జర్నీ, తన యొక్క జర్నీ మొదలు పెట్టేసింది, అలా ముందుకు వెళ్ళిపోయింది. హెడ్ డౌన్, తల కిందికి ఉంచింది. అలాంగ్ ద రోడ్ ఏమో నడుస్తుంది, తల ఉంచుకొని వెళ్ళిపోయిందంట ఈ డాగ్ తోటి. యాజ్ ఇఫ్ డిటర్మైనడ్ మీన్స్ నిశ్చయించుకోవడం. సో తను ఇప్పుడన్నా నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది నాకు. టు పుట్ ద న్యూ రెజ్యూమ్, సో తను అంటే ఏవైతే రూల్స్ అనేటువంటి ఇతడు చెప్పాడో ఆ రెజ్యూమ్ అనేటువంటిది ఫోర్స్లోకి తేవడానికి, ప్రాక్టీస్లోకి తేవడానికి తను నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఇమీడియట్లీ వెంటనే నేను చెప్పినటువంటి విషయాలు తనకు బాగా అర్థమైనట్లున్నాయి. ఖచ్చితంగా తను ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా పాటిస్తుంది అని నిర్ణయించుకున్నట్టు మనకు అనిపిస్తుంది అంటే హరేట్కి కూడా అనిపించింది, ఎందుకంటే సీరియస్ మ్యాటర్ అని చెప్పాడు కాబట్టి. నెక్స్ట్, ఐ వాచ్డ్, నేను చూశాను దాని వైపు, దేర్ ప్రోగ్రెస్, దాని యొక్క ప్రోగ్రెస్ని విత్ గ్రోయింగ్ కన్సర్న్, పెరుగుతున్నటువంటి ఉత్సుకతతో. సో నేను దాన్ని గమనిస్తూ ఉన్నాను అనేటువంటి చెప్తున్నాడు. ట్రిక్కీ వాజ్ టాటరింగ్. సో టాటరింగ్ ఇన్ ద సెన్స్ వాకింగ్ విత్ డిఫికల్ట్, దానికి నడవడమే చాలా కష్టంగా ఉందండి. ట్రిక్కీకి అర్థం చేసుకోండి, అంటే నడవడమే అంత కష్టంగా ఉంది, అంత ఓవర్ ఫెడ్ చేసి దాన్ని ఎంత ఫ్యాట్గా తయారు చేశారనమాట. ఓకేనా. ట్రిక్కీ వాజ్ స్టాటరింగ్, ఫీబుల్, వీక్గా ఉంది, అన్స్టడీగా, అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అలాంగ్ విత్ హిజ్ లిటిల్ ట్వీడ్ కోట్ మీన్స్ ఉన్ని కోట్ అనమాట. సో వాటి యొక్క వింటర్ సీజన్కి అవసరమైనటువంటి కోట్స్, వీళ్ళు రిచ్ ఉమెన్ కదా పంఫరీ, కాబట్టి దానికి చాలా కోట్స్ అనేటువంటి రెడీ చేసింది. సో ఒక విధమైనటువంటి ఒక ఉన్ని కోట్ దానికి వేసారు. ఇక్కడ ఉంది చూడండి పిక్చర్లో, రైట్ ఇదేనండి. సో ఆ కోట్లో అది
అన్స్టడీగా నడుస్తూ ఉంది. హీ హ్యాడ్ ఏ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ దిస్ కోట్స్, దాని యొక్క వార్డ్రోబ్ అనమాట. అంటే సో బట్టలు పెట్టడానికి వాడేటువంటి అల్మరా ఉంటాయి చూడండి, ఆ అల్మరా నిండా కూడా ఈ ట్వీట్ కోట్స్ అనేటువంటివి ఉన్నాయంట. ఫర్ ద కోల్డ్ వెదర్, చలి కోసం ఇది వేస్తూ ఉంటారు, వెచ్చగా ఉండడం కోసం ఇట్లాంటి వార్డ్రోబ్ అంతా ఉన్నాయంట. అండ్ ఏ రెయిన్ కోట్ ఫర్ ద వెట్ డేస్, అదేవిధంగా వెట్ డేస్ అంటే రైనీ సీజన్లో దానికి ఒక రెయిన్ కోట్ కూడా ఉంది. సో దానికి రాజభోగాలు అనేటువంటివి ఉన్నాయి, కారణం పంఫ్రీ రిచ్ లేడీ కదా. ఈ స్ట్రగుల్డ్ ఆన్, అది స్ట్రగుల్ అవుతూ ఉంది. డ్రూపింగ్ ఇన్ హిస్ హార్నెస్, ఈ హార్నెస్ అంటే యాక్చువల్గా వీటిని కట్టడానికి వాడేటువంటి సపరేట్ తాడ్లు అనేటువంటి ఉంటాయి. మనము ఈ డాగ్స్ని మనం కట్టడానికి రోప్స్ అనేటువంటి ఉంటాయి కదా స్పెషల్గా. సో బాడీ మొత్తానికి సెట్ అయ్యేటట్టు పైనుంచి ఒక రోప్ అనేటువంటిది దాని యొక్క డ్రైవర్ చేతికి, డ్రైవర్ అంటే యజమాని కావచ్చు ఎవరైతే పట్టుకుంటారో దాని చేతికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ హార్నెస్లో డ్రూపింగ్, వంగిపోయింది, కృంగిపోయింది. సో దాన్ని పట్టుకొని గట్టిగా లాగుతుంటే నడుస్తున్నట్టు ఉంది తప్పక అది యాక్టివ్గా మూవ్ అవుతున్నట్టు లేదు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనా అండి. సో హార్నెస్ అంటే దానికి కట్టినటువంటి తాళ్ళు. సో డ్రూపింగ్ మీన్స్ ఇన్ ద సెన్స్ కుంగిపోవడం, అంటే అది కిందికి పడిపోవడం అన్నమాట. సో దానికి అంత ఓపిక లేదు, శక్తి లేదు, ఆ విషయాన్ని చెప్తున్నాడు మనోడు. ఐ థాట్ ఇట్ వుడెంట్ బి లాంగ్ బిఫోర్ ఐ హర్డ్ ఫ్రమ్ మిస్సెస్ పంఫెరీ. సో నేను అనుకున్నాను ఇంకా ఎక్కువ సమయం అయితే పట్టదు, ఖచ్చితంగా తన నుంచి నాకు కాల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది అనుకున్నాను. ఐ ఎక్స్పెక్టెడ్ ద ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల్లోనే ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశాడో అటువంటి ఎక్స్పెక్టెడ్ కాల్ అనేటువంటి అతనికి వచ్చేసింది, ఫోన్ వచ్చింది అక్కడి నుంచి. మిస్సెస్ పంఫ్రీ వాజ్ డిస్ట్రౌడ్ ఇన్ ద సెన్స్ వర్రీడ్, తను చాలా బాధపడుతూ ఉందంట. ట్రిక్కీ వుడ్ ఈట్ నథింగ్, ట్రిక్కీ అసలు ఏమి తినట్లేదు. రిఫ్యూజ్డ్ ఈవెన్ హిస్ ఫేవరెట్ డిషెస్, తనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను కూడా తను రిఫ్యూజ్ చేస్తూ ఉంది. అండ్ బిసైడ్స్, అంతేకాకుండా హీ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ వామిటింగ్, అంటే షార్ట్ ఇంటర్వెల్స్లో, అంటే ఇప్పుడు వామిట్ చేసుకుంటుంది మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వామిట్ చేసుకుంటుంది. సో తనకి వామిటింగ్స్ అనేటువంటి ఫ్రీక్వెంట్గా అవుతా ఉన్నాయి. హీ స్పెంట్ ఆల్ హిస్ డే లయింగ్ ఆన్ ఏ రగ్ ప్యాంటింగ్, సో తను రోజంతా కూడా ఆ రగ్గులో పడుకొని ప్యాంటింగ్ రుప్పుతూ ఉంది, మూలుగుతూ ఉంది. డిడెంట్ వాంట్ టు గో ఫర్ వాక్స్, తను బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. డెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, తను ఏది చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. సో తను సీరియస్ ఇల్నెస్ తోటి బాధపడుతూ ఉంది అని ఈమె చాలా వరీ అవుతుందంట ఈ విషయాలన్నీ చెప్తూ మిస్సెస్ పంఫరీ. నెక్స్ట్, ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్, నాకు తెలుసు ఇట్లాంటిది ఏదో ఒకటి జరుగుతుందని, కాబట్టి నా ప్లాన్స్ అనేటువంటివి నేను ముందుగానే రెడీ చేసుకున్నాను అంటున్నాడు మిస్టర్ హ్యారియట్. ద ఓన్లీ వే వాస్ టు గెట్ ట్రిక్కీ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎ పీరియడ్, దీనన్నిటికీ ఒకటే పరిష్కారం, ఒకటే ఉందండి, అదేంటంటే ట్రిక్కీని ఆ ఇంటి నుంచి కొంతకాలం పాటు బయట ఉంచడం, ఇదే దీని యొక్క పరిష్కారం. ఐ సజెస్టెడ్ దట్, నేను సజెస్ట్ చేశాను ఆమెకి, he be hospitalized for about a fortnight to be kept under observation, ఖచ్చితంగా తనని హాస్పిటల్లో ఉంచాలి, మా వెటర్నరీ హాస్పిటల్లో తను ఉంచాలి. ఫర్ అబౌట్ అ ఫోర్త్ నైట్ ఇన్ ద సెన్స్ 14 days, గుర్తుంచుకోండి. సో 2 weeksని మనము ఫోర్త్ నైట్ అనేటువంటిది చెప్పొచ్చు. సో ఒక 2 weeks పాటు మా అబ్జర్వేషన్లో తనని ఉంచాలి, కాబట్టి తను హాస్పిటల్లో జాయిన్ కావాలి, మా దగ్గరికి తను రావాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ద పువర్ లేడీ ఆల్మోస్ట్ swooned, సో ఆమె దాదాపు పడిపోయినంత పని ఏంటంటండి, అంటే మూర్ఛపోవడం, సొమ్మసిల్లి పడిపోవడం, అంత పని జరిగిందనమాట. ఏంటి 14 days అని తను ఆశ్చర్యపోయింది. షీ వాజ్ షూర్ హీ వుడ్ పైన్ అండ్ డై ఇఫ్ హీ డిడెంట్ సీ హర్ ఎవ్రీ డే. సో ఆమె ఏమనుకుంటుందంటే, చూడండి ఆమె ఖచ్చితంగా చెప్తుంది, సో మీరు అలా అంటున్నారు కానీ వాడు నన్ను చూడకుండా 14 days ఉంటే ఖచ్చితంగా మెల్లమెల్లగా వీక్ అయిపోతాడు, రాను రాను సన్నగా మారిపోతాడు అని చెప్తుంది ఈమె. పైన్ అండ్ డై అంటే మెల్లమెల్లగా సన్నగా మారిపోవడం లేదా వీక్గా అయిపోవడం. సో డేస్ గడిచే కొద్ది ఏదైనా కూడా వీక్గా మారిపోతుంటుంది కదా, సో అలా వీక్గా మారిపోతూ సన్నగా అయిపోతూ ఉంటే ఆ సిచ్యువేషన్ని మనం పైన్ అండ్ డై అనేటువంటి ఈ ఫ్రేజ్తో మనం చెప్తాం. ఇఫ్ హీ డిడ్ నాట్ సీ హర్ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నన్ను గనక చూడకపోతే వీడు వీక్ అయిపోతాడండి అని తను చెప్తుంది అనమాట. బట్ ఐ టుక్ ఏ ఫిర్మ్ లైన్, కానీ వీడు ఒక డెసిషన్ అనేటువంటి తీసుకున్నాడు, ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని
తీసుకున్నాడు, నిశ్చయంగా చెప్పేశాడు. చూడండి, ట్రిక్కీ వాజ్ వెరీ ఇల్, తను చాలా సీరియస్ ఇల్ తోటి బాధపడుతున్నాడు. అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు సేవ్ హిమ్, అతను మీరు కాపాడాలనుకుంటున్నారా, ఇది ఒక్కటే దారి ఉంది తనని కాపాడడానికి. సో తన నుంచి ఫోన్ వచ్చిందండి, తను డాక్టరు అక్కడికి వెళ్ళాడు, పంఫేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఓకేనా అండి. సో తను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి కన్వర్జేషన్ అనమాట ఇది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఐ థాట్ ఇట్ బెస్ట్ టు టేక్ హిమ్ వితౌట్ డిలే. సో నేను అనుకుంటున్నాను ఇంకా మంచి విషయం ఏంటంటే అసలు డిలే అనేటువంటిది చేయకూడదండి. సో అసలు నేను మీకు చెప్పడం, మీరు కొన్ని రోజుల తర్వాత తీసుకోవడం, ఇదంతా కూడా వర్కౌట్ కాదు. కానీ సో వెంటనే ఏ డిలే లేకుండా ఇప్పుడే తన్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఫాలోడ్ బై మిస్సెస్ పంఫెరిస్ వెయిలింగ్స్. సో ఇక్కడ మనము వెయిలింగ్స్ అంటే బాధతో ఏడవడం, దుఃఖించడం అనమాట. వెయిలింగ్స్, తన యొక్క బాధ అర్థమవుతూ ఉంది, కానీ మనోడు దాన్ని తీసుకెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు ఇప్పుడే. ఐ మార్చ్డ్ అవుట్ టు ద కార్. సో ఆ డాగ్ని తీసుకున్నాడు. మార్చ్డ్ అవుట్ అంటే బయటికి నడుచుకుంటూ రావడం. క్యారింగ్ ద లిటిల్ డాగ్ వ్రాప్డ్ ఇన్ ఎ బ్లాంకెట్. సో ఈ సీరియస్నెస్ ఇతనికి అర్థమైంది. సో నేను అనుకుంటున్నా దాన్ని ఇప్పుడే తీసుకెళ్లాలని చెప్పేసి, కాబట్టి మీరేం ఆలోచించొద్దని చెప్పేసి డిలే లేకుండా ఆ డాగ్ని తీసుకుని బయటకు వచ్చాడు. మిస్సెస్ పంఫెరీ చాలా దుఃఖిస్తుంది, బాధపడుతుంది. వెయిలింగ్ మీన్స్ దుఃఖించడం, బాధతో ఏడవడం. ఓకేనా. నెక్స్ట్ మార్చ్డ్ అవుట్. మార్చ్డ్ అవుట్ అంటే బయటికి నడవడం. ఓకేనా. సో ఆ డాగ్ని ఒక బ్లాంకెట్లో వ్రాప్డ్ అంటే చుట్టుకొని, అంటే దాన్ని ఆ బ్లాంకెట్లో చుట్టుకొని మనోడు కార్లోకి తీసుకొని వచ్చాడంట. ద ఎంటైర్ స్టాఫ్ వాజ్ రౌస్డ్ అండ్ మేడ్ రష్డ్ ఇన్ అండ్ అవుట్, బ్రింగింగ్ హిజ్ డే బెడ్, హిజ్ నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్. సో ఆ మొత్తం స్టాఫ్ అంతా కూడా రౌస్డ్, గుర్తుంచుకోండి, రౌస్డ్, యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళంతా కూడా మన ట్రిక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీళ్ళు ఏదో పనులు చేస్తూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి మెయిట్స్, పని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారా అంటే లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు. ఎందుకని? వీళ్ళని తీసుకెళ్తున్నారు కదా ట్రిక్కీకి సంబంధించినటువంటి డే బెడ్, పగులు పండుకునేటువంటి బెడ్, నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, తనకి ఇష్టమైనటువంటి ఆ కుషన్స్, ఆ దిండ్లు, అవన్నీ, టాయ్స్, తనకి ఇష్టమైన బొమ్మలు, రబ్బర్ రింగ్స్, ఆ రింగ్స్ అనమాట, ఆడుకునేటువంటి రింగ్స్, బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి బౌలు, లంచ్ చేసేటువంటి బౌలు, గిన్నె అనమాట, సప్పర్ బౌల్స్ అన్నీ తీసుకొచ్చి కార్లో పెట్టడానికి అన్నీ తెస్తున్నారంట బయటికి. రియలైజింగ్ దట్, మనోడికి అర్థమైంది విషయం, ఓహో ఇవన్నీ కూడా నాతో పాటు పంపించేటట్టున్నారే ఇల్లు అని అర్థమయ్యి, మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ ద స్టఫ్, నా కార్ ఈ స్టఫ్ అంతా కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే, కాబట్టి నేను నా కార్ని ముందుకు పోయించడానికి డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేశాను, ఇదంతా నేను ఎక్కడ పెట్టుకొని కార్లో అని అనుకున్నాడు. యాజ్ ఐ మూడ్ ఆఫ్, నేను అలా బయలుదేరుతుండగా మిస్సెస్ పంఫెరీ విత్ ఏ డెస్పైరింగ్ క్రై, సో తను వైరాగ్యంతో నిండినటువంటి ఆ బాధతోటి ఇంకా తప్పదు, ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం తట్టుకోవాలి, ఉండాల్సిందే, ట్రిక్కిని వదిలిపెట్టి ఉండాల్సిందే అనేటువంటి సెన్స్లో కొంచెము వైరాగ్యమైనటువంటి ఆ బాధతో, సో తప్పదు ఇంకా చేయాల్సిందే అనేటువంటి ఇదిలో, త్రూ అన్ ఆర్మ్ఫుల్ ఆఫ్ ద లిటిల్ కోట్స్ త్రూ ద విండో, సో విసిరేసిందనమాట. చేతి నిండా, రెండు చేతుల నిండా కోట్స్ అనేటువంటి పట్టుకుందంట, దాని యొక్క స్వెటర్స్ కావచ్చు, ఏవైనా దానికి సంబంధించినటువంటి కోట్స్ అన్ని కూడా విండోలోంచి, అంటే కార్ విండోలోంచి లోపలికి అయితే విసిరేసింది. మనోడు వెళ్ళిపోతున్నాడు, సో ఇవన్నీ పట్టవన్న సెన్స్లో తను మటుకు రెండు చేతుల్లో ఆ కోట్స్ తీసుకొని కార్లో అయితే వేసిందంట. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్, సో నేను మిర్రర్ వైపు చూశాను. బిఫోర్ ఐ టర్న్డ్ ద కార్నర్ ఆఫ్ ద డ్రైవ్, సో ఆ కార్నర్ నుంచి నేను టర్న్ అవుతూ ఒక్కసారి ఆ సైడ్ మిర్రర్ నుంచి ఒక్కసారి బ్యాక్ లుక్ వేసా. ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్, అందరూ కూడా కన్నీళ్లతో ఉన్నారు, బాధపడిపోతున్నారంట, ట్రిక్కీ వెళ్ళిపోతుంది అని వాళ్ళు పాపం బాధపడతా ఉన్నారు. అవుట్ ఆన్ ద రోడ్, అలా మేము రోడ్డు పైన వెళ్తుండగా, కార్లో అలా అవుట్ ఆన్ ద రోడ్ అంటే రోడ్డు పైన వెళ్తుండగా, ఐ గ్లాన్స్డ్ డౌన్, ఒక్కసారిగా నేను కిందికి చూశాను. ఎట్ ద ప్యాథటిక్ లిటిల్ యానిమల్ గ్యాస్పింగ్ ఆన్ ద సీట్ బై మై సైడ్. సో ప్యాథటిక్, చూడ్డానికి పిటియబుల్ అనమాట, అంటే బాధగా అనిపిస్తుంది, జాలిగా అనిపిస్తుంది. ఆ చిన్న యానిమల్ గ్యాస్పింగ్ ఇన్ ద సెన్స్ రొప్పుతూ ఉంది, ఆయాసపడుతూ ఉంది. సో గ్యాస్పింగ్ అంటే రొప్పడం, ఆయాసపడ్డం.
సో ప్యాథటిక్ అంటే పిటియబుల్ అంటే జాలిగా అనిపించేటువంటి. ఓకేనా. ఆన్ ద సీట్ బై మై సైడ్, నా పక్క సీట్లో ఉన్నటువంటి మన ట్రిక్కీ చాలా రుపుతూ ఉంది, చాలా బాధగా కనపడుతుంది, చూడంగానే నాకు ఎందుకో జాలిగా అనిపించింది అని చెప్తా ఉన్నాడు మన హెరియట్. ఐ ప్యాటెడ్ ద హెడ్, దాని యొక్క తల మీద నేను అలా ప్యాటెడ్ అలా తడుతూ ఉన్నాను. అండ్ ట్రిక్కీ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిస్ టైల్. సో మనోడు ట్రిక్కీ, సో ఆల్రెడీ వీళ్ళకు పరిచయం అనేటువంటిది ఉంది, దట్టు తను ఏమీ చేయలేని పొజిషన్లో ఉంది ట్రిక్కీ కూడా. ఇది జరుగుతుంది అన్న సెన్స్లో తను కూడా ఉంది. సో ట్రిక్కీ కూడా బ్రేవ్ ఎఫర్ట్, ధైర్యంగా తన యొక్క టైల్ని ఊపుతూ ఉంది. వ్యాగ్ ఇన్ ద సెన్స్ ఊపడం, ముందుకు వెనక్కి పైకి కిందికి అలా ఊపడాన్ని మనం వ్యాగింగ్ అంటాం. సో తన యొక్క తోకను ఊపుతూ, సో తను కూడా మీరు చెప్పినట్టు చేస్తాను అన్న సెన్స్లో తను కూడా బ్రేవ్ ఎఫర్ట్ అనేటువంటిది చూపెట్టింది. అంటే తను అలా తడుతూ ఉంటే తను తోకను ఊపి ఓకే అనేటువంటి దాన్ని చెబుతూ ఉంది. పువర్ లిటిల్ ల్యాడ్, చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ల్యాడ్ అంటే కుర్రోడు యాక్చువల్గా. సో దీన్ని చూస్తుంటే సో చాలా జాలిగా అతని మాట అన్నాడు. పువర్ లిటిల్ ల్యాడ్, యూ హ్యావెంట్ కిక్ ఇన్ యూ బట్ ఐ థింక్ ఐ నో ఏ క్యూర్ ఫర్ యూ. సో నువ్వు ఇప్పుడు యాక్టివ్గా లేకపోవచ్చు. యూ హ్యావెంట్ ఏ కిక్ ఇన్ యూ, దట్ మీన్స్ నీకు అంత శక్తి ప్రెజెంట్ అయితే లేదు, ప్రస్తుతం నువ్వు అంత యాక్టివ్గా లేవు, కానీ నాకు నీ దగ్గర ఒక క్యూర్ అనేటువంటిది ఉంది, ఏం బాధపడకు, నీకు నయం చేసేటువంటి ఐడియా నాకు ఉంది అనేటువంటి విషయం మన హెరియట్ అనేటువంటిది అన్నాడు. సో ఈ విధంగా సో జబ్బుతో బాధపడుతున్నటువంటి, ఓవర్ ఫెడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ట్రిక్కీని మనోడు హెరియట్ తీసుకొని కారులో కూర్చోబెట్టుకొని తన యొక్క సర్జరీ హౌస్కి, అంటే తన హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నాడు. సో ఓకేనా అండి, నెక్స్ట్ పార్ట్ అనేటువంటి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హాఫ్ పార్ట్ అనేటువంటి ఫినిష్ చేసుకున్నాం. మన హెరియట్ తన యొక్క సర్జరీకి తీసుకొచ్చాడు. సర్జరీ ఇన్ ద సెన్స్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. మరి ఇక్కడ ఏం జరిగింది, ట్రిక్కీకి ఎలా నయమైంది, తను చేసినటువంటి పనులు ఏంటి అనేటువంటి విషయం మనం సెకండ్ హాఫ్లో ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. సో ఇక్కడ ఈ స్టోరీకి సంబంధించి ఈ కింది క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ మీరు గెస్ చేయండి, అంటే ఆలోచించండి అన్నాడు. సో నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఈ నెక్స్ట్ పార్ట్లో ఉంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ నెక్స్ట్ పార్ట్లో మనకు కనపడబోతున్నాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, లెట్ us see. Is the narrator as rich as Tricky's mistress? మన narrator ట్రిక్కీ వాళ్ళ మిస్ట్రెస్, తన యజమానురాల్లాగా తనంత రిచ్చా అనేటువంటిది క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది. నెక్స్ట్, హౌ డస్ హీ ట్రీట్ ద డాగ్, డాగ్ని ఎలా ట్రీట్ చేశాడు అనేటువంటిది ఇచ్చాడు. వై ఈజ్ హీ టెంప్టెడ్ టు కీప్ ట్రిక్కీ యాజ్ ఆన్ ఏ పర్మనెంట్ గెస్ట్, ట్రిక్కీని ఒక పర్మనెంట్ గెస్ట్గా తను ఉంచుకోవాల్సినంత టెంప్టేషన్ ఎందుకు కలిగింది అనేటువంటిది క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ 4th క్వశ్చన్ అనేటువంటిది ఆలోచించండి. వై డస్ మిస్సెస్ పంఫిరీ థింక్ ద డాగ్స్ రికవరీ ఈజ్ ద ట్రైంప్ ఆఫ్ సర్జరీ, ఎందుకు మన పంఫ్రీ ఈ డాగ్స్ యొక్క రికవరీ, తన యొక్క రికవరీ అనేటువంటిది ట్రైంప్ ఆఫ్ సర్జరీ, అంటే సర్జరీ యొక్క విజయం అనేటువంటి మాట ఎందుకన్నది. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో మనం చూడబోతున్నాం. సో వీటి యొక్క ఆన్సర్స్ మీరు లెసన్ అయిపోయేటప్పటికల్లా గెస్ చేయండి, ఓకేనా అండి. సో నెక్స్ట్ చూద్దాం. ఎట్ ద సర్జరీ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ మీరు ఆపరేషన్ అనేటువంటి మాటకి వెళ్ళొద్దు. సర్జరీ అంటే ఇక్కడ హాస్పిటల్ అండి, ఓకేనా అండి. ఎట్ ద హాస్పిటల్ ద హౌస్ హోల్డ్ డాగ్స్ ఆల్రెడీ ఇన్ వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ నివసించేటువంటి కుక్కలు ఉన్నాయి. హౌస్ హోల్డ్ డాగ్స్ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కుక్కలు సర్జ్డ్ మీన్స్ చుట్టూ మూగడం, చుట్టూ చేరడం. అరౌండ్ మీ, నా చుట్టూ చేరాయంట. సో నేను వెళ్ళేటప్పటికల్లా ఇంట్లో ఉండేటువంటి కుక్కలు వచ్చి నా చుట్టూ చేరాయి, నా చుట్టూ మూగాయి. ఎందుకని, ట్రిక్కీ వచ్చాడు కదా, తను పట్టుకొని వచ్చాడు, ఎవరబ్బా వీళ్ళు అనేటువంటి సెన్స్లో చూస్తూ ఉన్నాయి. ట్రిక్కీ లుక్డ్ డౌన్, మరి ట్రిక్కీ కిందకి చూసింది. ఎట్ ఏ నాయిసీ ప్యాక్ బాగా శబ్దం చేస్తున్నటువంటి ఈ గుంపును చూసేటప్పటికల్లా అది ఒకసారి కిందికి చూసింది విత్ డల్ ఐస్. సో డల్ ఐస్ గుర్తుంచుకోండి, తను ఇంకా యాక్టివ్గా లేదు, డల్గా ఉంది. సో ఆ డల్గా ఒక చూపు అనేటువంటిది చూసింది వాటి వైపుకు. అండ్ వెన్ హీ పుట్ డౌన్, సో అతడు ఎప్పుడైతే దాన్ని కింద పెట్టాడో లే మోషన్లెస్, కదలకుండా అలానే ఉందంట. ఆన్ ద కార్పెట్, ఆ కార్పెట్ మీద అలానే కదలకుండా అది కూర్చొని ఉంది. ద అదర్ డాగ్స్, మిగతా కుక్కలు ఆఫ్టర్ స్నిఫింగ్, మీ అందరికీ తెలుసండి స్నిఫింగ్ ఇన్ ద సెన్స్ వాసన చూడడము. సో వచ్చి దానికి వాసన అనేటువంటి చూసాయి మిగతా కుక్కలు. సో కుక్కలు ఆటోమేటిక్గా
అవి ఏదన్నా తినాలన్నా ఎవరినైనా గుర్తించాలన్నా వాసన ద్వారా గుర్తుపడతాయి కదా. సో వచ్చి కుక్కలన్నీ కూడా దీని వాసన చూసాయి. రౌండ్ హిమ్, చుట్టూరు తిరిగి వాసన చూసాయి. ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్, కొన్ని సెకండ్స్ పాటు ఆ కుక్కలన్నీ కూడా వాసన చూసాయంట. డిసైడెడ్, అవి నిర్ణయించుకున్నాయి. హీ వాజ్ అన్ అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇగ్నోర్డ్ హిమ్. అతడు ఒక అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అనమాట. వీటిలో ఏ చలనము లేదు, అసలు ఈ ఇంట్రెస్ట్ క్యాండిడేటే కాదు. సో ఈయన పట్టించుకోవడం వేస్ట్, రాను మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అతన్ని వదిలేసి, ఇగ్నోర్డ్ అంటే అతన్ని మర్చిపోయి వదిలేసి అవి వెళ్ళిపోయాయి. నెక్స్ట్, ఐ మేడప్, గుర్తుంచుకోండి ఈ మాట. మేడప్ అంటే ఏర్పాటు చేయడం, ఏర్పాటు చేశాడు. ఆ బెడ్, ఒక బెడ్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఫర్ హిమ్, తన కోసం. ఇన్ ఏ వార్మ్ లూజ్ బాక్స్ నెక్స్ట్ టు ద వన్ వేర్ ద అదర్ డాగ్స్ స్లెప్ట్. మిగతా కుక్కలన్నీ కూడా ఎక్కడ నిద్రపోతాయో, ఎక్కడ పడుకుంటాయో వాటికి పక్కనే ఒక వార్మ్ లూజ్ బాక్స్, కొంచెం విశాలంగా ఉండేటువంటి ఒక వార్మ్ బాక్స్ అంటే కొంచెం వెచ్చగా ఉండేటువంటి ఆ కుషన్తో ఉండేటువంటి ఆ బాక్స్ని ఏర్పాటు చేశారంట మన డాక్టర్. ఫర్ 2 days, చూడండి 2 రోజులు గమనించాడు. ఐ కెప్ట్ ఐ ఆన్ హిమ్, 2 రోజుల పాటు తన మీద ఒక కన్నేసి ఉంచాడు అనమాట. అంటే తను ఏం చేస్తుంది, ఎలా ఉంది అనేటువంటి విషయం కోసం 2 రోజులు గమనిస్తూ ఉన్నాడు ఈ కుక్కని. గివింగ్ హిమ్ నో ఫుడ్, దానికి ఎటువంటి ఫుడ్ ఇవ్వట్లేదండి, బట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. గుర్తుంచుకోండి, 2 days పాటు ఆ కుక్కకి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా కేవలము దానికి వాటర్ మాత్రమే ఇస్తూ ఆ కుక్కని గమనించేవాడు మనోడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ డే, 2వ రోజు చివరికి, హీ స్టార్టెడ్ టు షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సరౌండింగ్స్ అండ్ ఆన్ ద థర్డ్ డే he began to whimper when he heard the dogs in the yard. సో చూడండి, సో సెకండ్ డే చివరి వరకల్లా అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపలేదు. సో అప్పటి వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపలేదు. బట్ సెకండ్ డే చివరికి వచ్చేటప్పటికల్లా కొంచెం తన చుట్టూరు ఉండేటువంటి సరౌండింగ్స్, పరిసరాల పట్ల అది కొంచెం ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఏంటిది, ఎక్కడున్నాను, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి, చుట్టూ ఎవరున్నారు అనేటువంటి విషయాలు అది కొంచెం ఇంట్రెస్ట్గా చూపెట్టిందంట 2వ రోజు చివరికి. థర్డ్ డే, సో 3వ రోజు వచ్చేటప్పటికల్లా హీ బిగాన్ టు వింపర్. గుర్తుంచుకోండి ఈ మాట, వింపర్ అనేటువంటి ఈ మాట ఏంటంటే చిన్న చిన్న శబ్దాలు, చిన్న చిన్న మూలుగుతున్నటువంటి శబ్దాలు చేయడం మొదలు పెట్టిందంట. అంటే మెల్లమెల్లగా మనోడు యాక్టివ్ అవుతున్నాడు అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. వెన్ హీ హర్డ్ ద డాగ్స్ ఇన్ ద యార్డ్లో కుక్కలు తిరుగుతూ ఉంటే, ఆడుకుంటూ ఉంటే వాటిని చూస్తూ వాటి మాటలు వింటూ వీడు కూడా చిన్న చిన్న శబ్దాలు అనేటువంటిది చేస్తూ ఉన్నాడు థర్డ్ డే. ఓకేనా అండి. నెక్స్ట్, వెన్ ఐ ఓపెన్ ద డోర్, నేను ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశానో, ట్రిక్కీ ట్రాటెడ్ ఇన్ ద సెన్స్ ట్రాటెడ్ అవుట్ అంటే వడివడిగా అడుగులు వేస్తూ కదలడము. ఓకేనండి. ట్రాటెడ్ అవుట్ అండ్ వాజ్ ఇమీడియట్లీ మీన్స్ వెంటనే engulfed by Joe the greyhound and his friends. engulfed in the sense చుట్టుముట్టడం. సో ఎప్పుడైతే మనోడు వడివడిగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వెంటనే మన జో అనేటువంటి ఒక డాగ్ ఉందండి, ఇది ఒక గ్రే హౌండ్ డాగ్. ఈ డాగ్ అనేటువంటిది చుట్టుముట్టింది దీన్ని. అరే ఏంట్రా వీడు 2 days బ్యాక్ అలానే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఇప్పుడేంటి మన దగ్గరకు వచ్చాడు అని. సో మన జో మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మన ట్రిక్కీ చుట్టూ మూగాయి. ఆఫ్టర్ రోలింగ్ హిమ్, తన చుట్టూరు తిరిగిన తర్వాత, అండ్ థరౌలీ ఇన్స్పెక్టింగ్ హిమ్, తనని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత, ద డాగ్స్ మూవ్డ్ ఆఫ్ డౌన్ ద గార్డెన్. సో అవి వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ అగైన్ ఎట్లయితే జరిగిందో అట్లే చేసాయి ఇవి, ఫస్ట్ ఎట్లయితే జరిగిందో. ఆఫ్టర్ రోలింగ్ హిమ్, తన చుట్టూ తిరిగి మొత్తం తనని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా గార్డెన్ వైపు వెళ్ళిపోయాయి, పరిగెత్తాయి అనేటువంటిది ఇక్కడ జరిగింది. ట్రిక్కీ ఫాలోడ్ హిమ్, మనోడు కూడా ఊరుకున్నాడా, కొంచెం పవర్ వచ్చిందండు ట్రిక్కీకు. ట్రిక్కీ కూడా వాళ్ళని ఫాలో చేశాడు. రోలింగ్ స్లైట్లీ, మెల్లగా, రోలింగ్ ఇన్ ద సెన్స్ మూవ్ అనమాట, మెల్లగా వాళ్ళ వైపు వెళ్తూ ఉన్నాడు. విత్ హిస్ సర్ప్లస్ ఫ్యాట్, ఎక్సెస్ ఉన్నటువంటి తన యొక్క ఫ్యాట్ తోటి మెల్లగా కదులుతూ మన ఇతర ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళాడంట. ఓకే, లేటర్ దట్ డే, సో ఆ రోజులో కొంచెం సమయం గడిచిన తర్వాత, ఐ వాజ్ ప్రెజెంట్ ఎట్ ఫీడింగ్ టైమ్, వీటికి మీల్స్ పెట్టేటువంటి టైంలో నేను కూడా ఉన్నాను. ఐ వాచ్డ్ వైల్ ట్రిస్టన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి, వాటికి ఫుడ్ ఇచ్చేటువంటి వ్యక్తి అతడు అనమాట. సో ఎప్పుడైతే మన ట్రిస్టను స్లోప్డ్ ద ఫుడ్ అంటే వాటికి ఆ బౌల్స్లో ఆహారం పెడుతూ ఉన్నాడో, there was the unusual headlong rush followed by the sounds of high speed eating. అక్కడ ఎప్పుడు కూడా unusual headlong rush
అంటే వేగంగా పనిచేస్తుంది అనమాట. సో అక్కడ అందరూ కూడా అంటే డాగ్స్ అన్ని కూడా మనోడు ఎప్పుడైతే ఆహారం పెడతా ఉంటాడో సో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే స్పీడ్గా ఆహారం తినడం మొదలు పెడతాయి. రష్ అనేటువంటిది ఉంటుంది, ఏ ఆలోచన లేకుండా ఇవన్నీ కూడా స్పీడ్గా తినడం పైనే వాటికి ఆ దృష్టి అనేటువంటిది కేంద్రీకృతం చేస్తాయి. ఫాలోడ్ బై ద సౌండ్స్. సో ఇవి సౌండ్ చేస్తూ ఉంటాయి. హై స్పీడ్ ఈటింగ్, చూడండి అన్ని కుక్కలు ఒకేసారి వేగంగా తినడం అనేటువంటిది చేస్తూ ఉంటాయి. సో ఏం ఆలోచించవు, తినడమే వీటి యొక్క ఆలోచన. సో ఆ సౌండ్స్ చేస్తూ చాలా రష్గా ఇవి తింటూ ఉంటాయి. ఎవ్రీ డాగ్ న్యూ దట్, ప్రతి ఒక్క కుక్కకి తెలుసు, ఇఫ్ ఈ ఫెల్ బిహైండ్ ద అదర్స్, వాళ్ళు గనక అంటే ఒకరు గనక మిగతా వాళ్ళకంటే వెనకబడిపోతే హీ వాజ్ లయబుల్, దానికి వాళ్ళే బాధ్యులు. టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కాంపిటీషన్, టు హ్యావ్ సమ్ కాంపిటీషన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ మీల్. సో వేగంగా తినకుండా నెమ్మదిగా ఉంటే చివర చాలా కాంపిటీషన్ అనేటువంటిది ఉండదు కాబట్టి ముందే రష్గా తినడం అనేటువంటివి అవి మొదలు పెడతాయి అనేటువంటిది చెప్తా ఉన్నాడు. సో నెక్స్ట్ చూడండి, వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్, అవి తినడం పూర్తయిన తర్వాత ట్రిక్కీ టుక్ ఏ వాక్ రౌండ్ ద షైనింగ్ బౌల్స్. చూడండి మనో ట్రిక్కీ పెద్ద ఇంట్రెస్ట్ అని చూపలా, ఏంద్రా వీళ్ళు ఇట్ట కొట్టుకుంటున్నారు, కుక్క తిండి తింటున్నారా వీళ్ళు, కుక్కలకి బట్టి కుక్క తిండి తింటున్నారు, సో వీళ్ళు ఎప్పుడు సరిగ్గా తిన్నట్లేదని మనోడు ఫీల్ అయినట్టున్నాడు. అందుకే వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్, అవన్నీ పూర్తి చేసిన తర్వాత ట్రిక్కీ టుక్ ఏ వాక్ రౌండ్ ద షైనింగ్ బౌల్స్. చూడండి షైనింగ్ బౌల్స్ అన్నాడు అంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా నాకేసి బాగా బౌల్స్ మెరుస్తున్నాయి అనమాట, ఏం లేదు దాంట్లో. లిక్కింగ్ క్యాజువల్లీ ఇన్సైడ్ 1 or 2 ఆఫ్ దెమ్, లిక్కింగ్ నాకడం అనమాట. మనోడు మెల్లగా అన్నీ అయిపోయిన తర్వాత ఈడొక్కడొచ్చేసి మెరుస్తున్నటువంటి ఆ బౌల్స్లో క్యాజువల్గా వాటిని నాకేసాడు. 1 or 2 అంటే 1 లేదా 2 ఆ బౌల్స్ని నాకున్నాడు అనమాట. నెక్స్ట్ డే అన్ ఎక్స్ట్రా బౌల్ వాజ్ పుట్ అవుట్ ఫర్ హిమ్, మనోడి కోసం ట్రిక్కీ కోసం ఎక్స్ట్రా బౌల్ అనేటువంటిది పెట్టడం జరిగింది. పుట్ అవుట్ మీన్స్ ఉంచడం, ఏర్పాటు చేయడం, ఓకేనా అండి. అండ్ ఐ వాస్ ప్లీజ్డ్ టు సీ హిమ్ జోస్లింగ్ హిజ్ వే టువర్డ్స్ ఇట్, అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే నెక్స్ట్ డే దీనికోసం ఎక్స్ట్రా బౌల్ పెట్టామో, దానికి ఆహారం పెట్టామో, మనోడు కూడా మిగతా వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్ళి తన ఆహారం కోసము చూశాడు, తిన్నాడు, దాని దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఈడు కూడా యాక్టివ్గా మారుతున్నాడు రోయ్ అని మన హెరియట్కి అనిపించిందంట. ఫ్రమ్ దెన్ ఆన్, అప్పటి నుంచి చూసుకోండి ఇంకా హిస్ ప్రోగ్రెస్ వర్ ర్యాపిడ్. సో తన యొక్క ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్, తన ప్రోగ్రెస్ అనేటువంటిది చాలా స్పీడ్గా వేగంగా జరిగిపోతూ ఉంది. ర్యాపిడ్ మీన్స్ స్పీడ్గా వేగంగా జరగడం. హీ హ్యాడ్ నో మెడికల్ ట్రీట్మెంట్, వాడికి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. ఆఫ్ ఎనీ కైండ్, బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్ జాయినింగ్ ఇన్ దేర్ ఫ్రెండ్లీ స్క్రిమేజెస్. సో చూడండి వాడికి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరగలేదు. రోజంతా కూడా వాడు మిగతా కుక్కలతోటి పరిగెత్తుతూ వాటితోటి ఆడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటూ సో వాళ్ళతోటి పోట్లాడుతూ, కుక్కలు అనేటువంటి వాటి యొక్క ప్రేమను కావచ్చు వాటి యొక్క యాక్టివ్నెస్ని కూడా చిన్న చిన్న పోట్లాటల ద్వారా చూపిస్తాయన్నమాట. సో ఇక్కడ స్క్రిమేజెస్ అన్నాడు, స్క్రిమేజెస్ ఇన్ ద సెన్స్ సో పోట్లాటలు, ఓకేనండి. హీ డిస్కవర్డ్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్. సో అతడికి ఇప్పుడు అర్థమైంది అసలైనటువంటి సంతోషం అంటే ఏంటో. సో బౌల్డ్ ఓవర్ ఇన్ ద సెన్స్ నాక్ డౌన్, ఒకదాన్ని ఒకటి పడేసుకుంటూ తోసుకుంటూ, ట్రాంప్డ్ సో వేగంగా నడుస్తూ, ఓకేనా అండి. సో ఆన్ అండ్ స్క్వాష్డ్ ఇన్ ద సెన్స్ ఒకదాని మీద ఒకటి పడి తొక్కుకుంటూ, ఎవ్రీ ఫ్యూ మినిట్స్. సో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాయండి, అవన్నీ కూడా అట్లే స్టేబుల్గా ఉండట్లేదు, అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి, ఒకదాన్ని ఒకటి పడేసుకుంటూ వేగంగా పరిగెత్తుతూ, ఒకదాన్ని ఒకటి గిల్లుకుంటూ గిచ్చుకుంటూ నెట్టుకుంటూ, సో అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇటువంటి ఎంజాయ్మెంట్ మన ట్రిక్కీ ఎప్పుడు కూడా అనుభవించలేదు. సో అందుకే అన్నాడు హీ డిస్కవర్డ్, కనిపెట్టాడు సంతోషం అంటే ఇలా ఉంటుందా అనేటువంటి విషయం తనకి ఇప్పుడు అర్థమైంది. హీ బికేమ్ అన్ యాక్సెప్టెడ్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్, ఆ గ్యాంగ్ లో తన ఒక యాక్సెప్టెడ్ మెంబర్, అందరూ కూడా విని అంగీకరించాడు. ఒరే ట్రిక్కీ మనోడు రోయ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదని అందరూ కూడా ఈ గ్యాంగ్ లో విని చేర్చుకున్నారు. అన్లైక్లీ సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్ అమాంగ్ ద షాగీ క్రూ. సో చూడండి వీటికి సంబంధం లేనటువంటి సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్, సో సిల్కీగా ఉండేటువంటి ఒక చిన్న కుక్క సో
షాగీ క్రూ ఇన్ ద సెన్స్ రఫ్గా ఉండేటువంటి ఆ కుక్కలతోటి అంటైడి, సో వాటి యొక్క వాటి మీద ఉన్నటువంటి ఆ ఫర్ అనేటువంటిది కూడా సక్రమంగా లేదనమాట. బట్ మన ట్రిక్కీని మటుకు వల్ల మిస్ట్రెస్ అనేటువంటి చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. సో ఫైటింగ్ లైక్ ఎ టైగర్ ఫర్ హిస్ షేర్ ఎట్ మీల్ టైమ్ అండ్ హంటింగ్ ర్యాట్స్ ఇన్ ద ఓల్డ్ హెన్ హౌస్ ఎట్ నైట్. సో చూడండి, వాళ్ళతో సంబంధం లేనటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తనకి, తినే ఆహారానికి పూర్తి డిఫరెంట్ అయినటువంటి సిల్కీగా మెరుస్తూ ఉండేటువంటి ఒక చిన్న కుక్క వాళ్ళతోటి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఫైటింగ్ లైక్ ఎ టైగర్, ఒక పులిలాగా పోట్లాడుతుందంట ఫర్ హిస్ షేర్ ఎట్ మీల్ టైమ్స్. సో మీల్ టైంలో మటుకు నాది నాకు వదిలేసేయండి రా, మీరు నా ఫుడ్ జోలికి వస్తే మీకు బాగుండదు అన్న సెన్స్లో పోరాడుతూ వాటితోటి అది తన యొక్క మీల్ని బాగా తింటుంది. హంటింగ్ ర్యాట్స్ని కూడా ఇది వెంటాడుతుందంట ఇన్ ద ఓల్డ్ హెన్ హౌస్. అక్కడ ఒక ఓల్డ్ హెన్ హౌస్ అనేటువంటిది ఉంది. సో ఆ కోళ్ళ ఫామ్లో అందులో ఉన్నటువంటి ఎలకల్ని కూడా చాలా యాక్టివ్గా రాత్రుల పూట అయితే తింటూ ఉంది. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ టైమ్ ఇన్ హిస్ లైఫ్. అతని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. అంటే ఇప్పటి వరకు తను స్పూన్ ఫీడ్ చేయబడ్డాడు. అంటే వాళ్ళు అడగకపోయినా వెంటనే ఆహార పదార్థాలు తెచ్చేవాళ్ళు. మనోడు యాక్టివ్గా ఉండడానికి ఛాన్స్ అనేటువంటిది లేదు. బట్ ఇప్పుడు తనకు ఆ ఛాన్స్ అనేటివి వచ్చింది కాబట్టి తను పూర్తిగా యాక్టివ్గా మారిపోతూ ఉన్నాడు. సో ఇతని లైఫ్లో ఇది అనేటువంటిది ఇప్పుడు జరగలేదంట. సో ఇది అతనికి చాలా బాగుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఆల్ ద వైల్ ఇంకో వైపు చూస్తే మిస్సెస్ పంఫ్రీ హోవర్డ్ యాంగ్జియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ రింగింగ్ ఏ డజన్ టైమ్స్ ఏ డే ఫర్ ద లేటెస్ట్ బులెటిన్స్. ఇంకోవైపు చూసారనుకోండి, మన పంఫ్రీ గారు సో చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు, ఏం జరుగుతుందేమో ఎలా ఉందో అన్నట్టు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. యాంగ్జియస్ కింద బ్యాక్గ్రౌండ్ తన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ట్రిక్కీ మీదనే ఉంటాయి. తను ఏం చేస్తుంది, ఎలా ఉంది అనేటువంటి విషయాల కోసము చాలా యాక్టివ్గా వీళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఎలా రింగింగ్ ఏ డజన్ టైమ్స్, దాదాపు ఒక డజన్ టైమ్స్ రోజుకు ఫోన్ చేస్తూ ఉన్నారంట. ఎలా ఉంది ట్రిక్కీ, బాగుందా, తింటుందా, ఆడుకుంటుందా, హెల్త్ ఎలా ఉంది. సో వాళ్ళతోటి కీప్ ఇన్ టచ్ అనమాట, టచ్లో ఉంది, మామూలుగా కాదు. సో తన గురించి యోగక్షేమాలు ప్రతి క్షణం మినిట్ కనుక్కునే విధంగా మన పంఫిరీ అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంది. సో తనకి తన కుక్క అంటే ఎంత ప్రాణమో మీరు ఆలోచించండి. ఐ డాడ్జ్డ్, నేను తప్పించుకునేవాడిని. డాడ్జ్డ్ ఇన్ ద సెన్స్ తప్పించుకోవడం. ఐ డాడ్జ్డ్ the questions about whether his cushions were being turned regularly or his correct coat worn according to the weather. సో ఈమె రెగ్యులర్గా మరీ టూ మచ్ కేరింగ్ అనేటువంటిది చూపించేది అనమాట. సో తనకు చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. అందుకని అప్పుడప్పుడు తప్పించుకునేవాడిని, ఆ ఫోన్లకు పలకుండా అంటున్నాడు. తను ఫ్రీక్వెంట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, తనకి కుషన్స్ అనేటువంటి మారుస్తూ ఉన్నారా, తనకి రెగ్యులర్గా కోట్స్ అనేటువంటి చేంజ్ చేస్తూ ఉన్నారా. సో ఇవన్నీ క్వశ్చన్స్ తను అడిగేదనమాట. చాలా సిల్లీగా అనిపించేది మన క్యాప్టెన్ అంటే ఈ స్టోరీ చెప్పేటువంటి మన హెరియట్కి. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టెల్ హర్, బట్ నేను తనకు ఒక విషయం అయితే క్లియర్గా చెప్పగలను, దట్ ద లిటిల్ ఫెల్లో వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కాన్వెలిసింగ్ ర్యాపిడ్లీ. గుర్తుంచుకోండి, కాన్వెలిసింగ్ ఇన్ ద సెన్స్ వేగంగా రికవర్ కావడం. తను ఇలా అడిగిన ప్రతిసారి నేను నమ్మకంగా చెప్పేవాడిని, చూడండి పంఫిరీ గారు, మీరు ఎటువంటి భయపడాల్సినటువంటి పని ఏం లేదు, మనోడు అవుట్ ఆఫ్ డేంజర్, తను ర్యాపిడ్గా కోలుకుంటున్నాడు. వేగంగా కోలుకోవడాన్ని మనము కాన్వలెసింగ్ అంటాం. గుర్తుంచుకోండి మాట, కాన్వలెసింగ్ మీన్స్ ర్యాపిడ్ గ్రోత్, అంటే వేగంగా రికవర్ కావడాన్ని మనము కాన్వలెసింగ్ అంటాం. ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్ నుంచి, హెల్త్ కండిషన్ నుంచి వేగంగా రికవర్ అవుతుంటారు కదండి, ఆ సిచ్యువేషన్ మనము కాన్వలెసింగ్ అంటాం. ఓకేనా. సో ర్యాపిడ్గా తన యొక్క గ్రోత్, తన యొక్క రికవరీ అనేటువంటిది చాలా ర్యాపిడ్గా ఉంది. సో మీరేమీ టెన్షన్ పడొద్దు, దిగులు పడొద్దు, మనోడు అవుట్ ఆఫ్ డేంజర్ అనేటువంటి విషయాన్ని నేను ఆమెకు చెప్తూ ఉండేవాడిని. ద వర్డ్ కాన్వలెసింగ్ సీమ్ టు డూ సంథింగ్ టు మిస్సెస్ పంఫ్రీ. సో ఈ మాట నేను ఎప్పుడైతే చెప్పానో తనలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయంట. తనకు ఏదో ఒక ఎక్సైట్మెంట్ రావడం మొదలైంది. వావ్, మా ఓడు రికవర్ అవుతున్నాడా అని అనిపించేటప్పటికల్లా తను ఇంకొక రకంగా ఆలోచించింది. ఎలా తెలుసా, షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ 2 dozen ఎట్ ఏ మీల్ టైమ్. చూడండి, ఇంకా సో మా వాడు రికవర్ అవుతున్నాడు కదా, సో ఆ రికవరీ అనేటువంటి స్పీడ్గా ఉండాలని చెప్పేసి తను తీసుకురావడం మొదలుపెట్టింది. ఫ్రెష్ ఎగ్స్ తేవడం మొదలుపెట్టిందంట.
2 డజన్ ఎట్ ఏ మీల్ ఎట్ ఎ టైం. ఒక్కసారి వచ్చినప్పుడల్లా 2 డజన్లు 24 గుడ్లు తెచ్చేదంట టు బిల్డప్. సో తన యొక్క బాడీ బిల్డప్ కోసం, ట్రిక్కీ స్ట్రెంగ్త్ తన యొక్క బలాన్ని పెంపొందించడం కోసం, తన యొక్క బాడీ ఫిట్నెస్ కోసము సో వచ్చినప్పుడల్లా కూడా ఆమె 2 డజన్స్ ఎగ్స్ వీళ్ళకు పంపించేదంట. ఫర్ ఎ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో చూడండి వీళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు, ఎందుకంటే ఇలా గుడ్లు వచ్చినాయి కదా. సో ఆ కుక్కకు పెట్టేది పక్కన పెడితే వీళ్ళు మటుకు శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక్కొక్కరికి 2 eggs అనేటువంటివి వచ్చేయంట. బట్ వెన్ ద బాటిల్స్ ఆఫ్ వైన్ బిగాన్ టు అరైవ్, దీంతో పాటు బాటిల్స్ ఆఫ్ వైన్ కూడా పంపించేదంట యోహో ఈ కుక్క కోసం. ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ బిగాన్ టు డౌన్ ఆన్ ద హౌస్ హోల్డ్. అసలైనటువంటి పండగ వాతావరణం ఏదైతే ఉందో అప్పుడు మొదలైందంట. ఎందుకంటే ఫస్ట్ ఎగ్స్ వచ్చాయి, ఎగ్స్తో పాటు వైన్ కూడా, బాటిల్స్ ఆఫ్ వైన్ కూడా రావడం మొదలైంది. సో వీళ్ళకి అప్పుడు అర్థమైంది వ్యవహారము. సో ట్రిక్కీ కోసం ఈమె ఎంత తపన పడుతుందో, ఈ తపన, ఈ కేర్ అనేటువంటిది వీళ్ళకు కూడా చాలా పండగ వాతావరణం లాగా అనిపించింది. ఆ ఇంట్లో ఒక కొత్త సిచ్యువేషన్, కొత్త పరిస్థితులు వచ్చాయి అనేటువంటి చెప్తా ఉన్నాడు. ఇట్ వాస్ టు ఎన్రిచ్ ట్రిక్కీస్ బ్లడ్. ఎందుకయ్యా ఈ వైన్ అనేటువంటి పంపిస్తుందంటే మన ట్రిక్కీస్ యొక్క బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసము, తనలో రక్తాన్ని పెంచడం కోసము. లంచ్ బికేమ్ ఏ సెర్మోనియల్ అకేషన్. వీళ్ళకు మటుకు లంచ్ అనేటువంటిది ఇది ఒక సెరమనీ లాగా, ఒక వేడుక లాగా జరిగిపోతుందంట. విత్ 2 glasses ఆఫ్ వైన్ బిఫోర్ అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్. లంచ్కు ముందు 2 glasses ఆఫ్ వైన్ తీసుకుంటా ఉన్నారు. లంచ్ టైంలో కూడా ఈ వైన్ అనేటువంటిది వీళ్ళు ఫుల్గా లాగిచ్చేస్తా ఉన్నారు. ట్రిక్కీకి ఏమో కానీ వీళ్ళకి మటుకు పండగ వాతావరణం, పండగ జరిగిపోతుంది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనేమో ఎగ్స్ వస్తున్నాయి, లంచ్ టైంలో వీళ్ళకి వైన్ అనేటువంటిది వస్తుంది, దట్ ఫ్రీగా కదా. సో ఫ్రీగా వస్తే ఎవరు కాదనుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. We could hardly believe it. మేము ఇది నమ్మలేకపోతున్నాం. ఏది? వెన్ ద బ్రాందీ కేమ్. వీళ్ళ కోసం బ్రాందీ కూడా వచ్చింది. వీళ్ళ కోసం అంటే వీళ్ళ కోసం కాదండో, మన ట్రిక్కీ కోసం. టు పుట్ ఎ ఫైనల్ ఎడ్జ్ ఆన్ ట్రిక్కీస్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద సెన్స్ తన యొక్క శారీరక దృఢత్వం కోసము. ఓకేనా? పుట్ ఎ ఫైనల్ ఎడ్జ్ ఆన్ టు మేక్ ఇట్ షార్ప్. తన యొక్క శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం కోసము మన పంఫ్రీ గారు బ్రాందీని పంపించేటప్పటికల్లా వీళ్ళు నమ్మలేకపోయారండి. వీళ్ళు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. వావ్, బ్రాందీ కూడా వచ్చిందా, అయితే మనకు పండగే పండగ అనుకున్నారు. ఫర్ ఎ ఫ్యూ నైట్స్, కొన్ని రోజుల పాటు, కొన్ని రాత్రుల పాటు, ద ఫైన్ స్పిరిట్ వాజ్ రోల్డ్ అరౌండ్. మంచి హై క్వాలిటీ, సో మంచి హై క్వాలిటీ బ్రాందీ అనేటువంటిది వచ్చిందంట. ఇన్హేల్డ్ అండ్ రివరెంట్లీ డ్రంక్. భక్తిపూర్వకంగా, ఆరాధన పూర్వకంగా దాన్ని ఆస్వాదిస్తూ, వాసన చూస్తూ, తాగుతూ మనోళ్ళంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. హాస్పిటల్ స్టాఫ్, సర్జరీ స్టాఫ్. దేవర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్. చాలా రోజుల పాటు, ఆ రోజులన్నీ కూడా చెప్పుకుంటే తిరేవి కాదు. ఒక స్థిరమైనటువంటి తృప్తితో కూడినటువంటి రోజులు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ వెల్ విత్ ద ఎక్స్ట్రా ఎగ్. చూడండి, మార్నింగ్ పూట ఏమో బ్రేక్ఫాస్ట్ టైంలోనేమో వీళ్ళకి ఎగ్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇంప్రూవ్డ్ అండ్ సస్టైన్డ్ బై మిడ్ డే వైన్. సో మధ్యాహ్నం పూట మంచి వైన్ అనేటువంటిది దొరుకుతుంది. ఫినిషింగ్ ఎక్సలెంట్ అనమాట. లగ్జూరియస్లీ రౌండ్ అండ్ ఫైర్ విత్ ద బ్రాందీ. సో రాత్రి వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కూడా క్యాంప్ ఫైర్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ బ్రాందీ తాగుతున్నారు. మార్నింగ్ టైంలో ఏమో ఎగ్స్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ టైంలోనేమో వీళ్ళకు వైన్ అనేటువంటిది దొరుకుతుంది. నెక్స్ట్ నైట్ టైం వచ్చేటప్పటికల్లా బ్రాందీ దొరుకుతుంది. ఇవి మామూలు రోజులు కాదండి, లైఫ్లో గుర్తుంచుకునేటువంటి రోజులే. అందుకే దేవర్ ద డేస్ ఆఫ్ డీప్ కంటెంట్. చాలా హాయిగా, తృప్తిగా గడిచినటువంటి రోజులు అనమాట అవి. ఇట్ వాజ్ ఎ టెంప్టేషన్ ఆఫ్ కీప్ ట్రిక్కీ యాజ్ ఏ పర్మనెంట్ గెస్ట్. ఇట్ వాజ్ ఎ టెంప్టేషన్. వీళ్ళకి ఒక టెంప్టేషన్ కూడా కలిగిందనమాట. అసలు మనం ట్రిక్కీని ఒక పర్మనెంట్ గెస్ట్గా మన వెట్లో ఉంచుకుంటే, ఈ వెటర్నరీ హాస్పిటల్లో ఉంచుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చిందంటే వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఈ రోజులన్నీ మనకు అర్థమవుతూ ఉంది. ఓకేనా? బట్ ఐ న్యూ మిస్సెస్ పంఫ్రీ వాజ్ సఫరింగ్ అండ్ ఆఫ్టర్ ఎ fortnight felt compelled to phone and tell her that the little dog had recovered and was awaiting collection. చూడండి, అయినా కూడా ఒక మనిషి, ఒక డాక్టరు అట్లా చేయగలడా? సో ఉంచుకుంటే బాగుండేది అనుకున్నాడు, కానీ అది ఒక చిన్న చిలిపి ఆలోచనే. బట్ తననేమి
అలా ఉంచుకోవాలని ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇతనికి తెలుసు మిస్సెస్ పంఫ్రీ చాలా ఎదురు చూస్తుంది, తన కోసం చాలా బాధపడుతూ ఉంది. ఆఫ్టర్ ఏ ఫోర్ట్ నైట్, ఆల్రెడీ 14 days అయిపోయాయి, తను చాలా వరీ అవుతూ ఉంటుంది మన ట్రిక్కీ కోసం. కాబట్టి తను బలవంతంగా తనకి ఫోన్ అయితే చేశాడు. సో తప్పదు కదా. సో టు ఫోన్ హర్ అండ్ టెల్ హర్ దట్ ద లిటిల్ డాగ్ హ్యాడ్ రికవర్డ్ అండ్ వాజ్ అవైటింగ్ కలెక్షన్. మన కుర్రోడు రికవర్ అయ్యాడు, ఇంక ఇబ్బంది లేదు, మనోని తీసుకొని పోవచ్చు అనేటువంటి విషయం అనేటువంటిది తెలియజేశాడు మిస్సెస్ పంఫ్రీకి. విత్ ఇన్ మినిట్స్ చూడండి తను ఎంత ఈగర్ వెయిట్ చేస్తుందంటే కొన్ని నిమిషాల్లోనే అబౌట్ 30 feet ఆఫ్ గ్లీమింగ్ బ్లాక్ మెటల్ డ్రూ అప్ అవుట్ సైడ్ ద సర్జరీ. చూడండి తను ఎంత రిచ్ అంటే 30 feet ఆఫ్ గ్లీమింగ్ బ్లాక్ మెటల్ అంటే 30 అడుగుల పొడవు ఉన్నటువంటి మెరుస్తున్నటువంటి మెటల్, అంటే దీని అర్థం ఏంటంటే కార్. సో తను మామూలు కారు కాదు, ఒక లగ్జూరియస్ కార్ అనేటువంటి ఉంది తన దగ్గర. సో 30 అడుగుల పొడవు ఉన్నటువంటి మెరిసేటువంటి ఆ కారు డ్రూ అప్ ఇన్ ద సెన్స్ వచ్చి ఆగింది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్జరీ. సో ఈ సర్జరీ బయట, హాస్పిటల్ బయట వచ్చేసిందంట. అంటే తను అప్పుడే వచ్చేసింది చూడండి, వెంటనే ఫోన్ చేశాడో లేదో, పదండ్రా తీయండ్రా బండి అని చెప్పేసి తను బయటకు వచ్చింది. నెక్స్ట్ ద షోఫర్ ఇన్ ద సెన్స్ కార్ డ్రైవర్. ఈ లగ్జూరియస్ కార్స్ యొక్క డ్రైవర్స్ ని మనము చౌఫర్ అనేటువంటి మాటతో చెప్పొచ్చు. గుర్తుంచుకోండి, షోఫర్ ఏమంటారండి? షోఫర్ మీన్స్ కార్ డ్రైవర్. ఓపెన్ ద డోర్ ఓపెన్ చేశాడు. అండ్ ఐ కుడ్ జస్ట్ మేక్ అవుట్, నేను గుర్తించడం కష్టమైందంట, నాకు అర్థం కావట్లేదు. ద ఫిగర్ ఆఫ్ మిస్సెస్ పంఫ్రీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్ ద ఇంటీరియర్. సో ఆ కార్ ఎంత లగ్జూరియస్ గా ఉందంటే మనోడు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశాడో ఆ డోర్ లోపల ఈమెను నేను గుర్తించలేకపోయాను. లోపల ఇంటీరియర్ అంత సెటప్ ఉందంట, దాంట్లో ఈమె నాకు సరిగా కనపడలేదు అనేటువంటి విషయం మనోడు చెప్పారు. ఆర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాస్ప్డ్. ఆమె యొక్క చేతులు, 2 చేతుల్ని కూడా గట్టిగా పట్టుకునింది. క్లాస్ప్ అంటే కుక్కెం లాగా తైలిచ్చున్నారు. 2 చేతుల్ని కూడా తను అట్లే గట్టిగా పట్టుకొని ఉంది అనేటువంటి మీనింగ్లో చెప్పాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, సో తను 2 చేతులు ముందుకు పెట్టి అలా ఉందంట. హర్ లిప్స్ ట్రంబుల్డ్, ఆమె పెదవులు ఉనికాయంట. ఓ మిస్టర్ హెరియట్, డూ టెల్ మీ ద ట్రూత్, ఈజ్ హియర్ రియల్లీ బెటర్. అప్పుడు అడిగింది, హెరియట్ గారు మీరు చెప్పండి నాకు నిజంగా తను బాగానే ఉన్నాడా, తను బాగా రికవర్ అయిపోయాడా అనేటువంటిది స్టిల్ ఆమె వరీ అవుతుంది. ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని తను ఫీల్ అవుతుంది. అందుకనే తను 2 చేతులు గట్టిగా పట్టుకొని ఉంది. దట్టు ఆమె పెదాలు వణుకుతా ఉన్నాయి, భయంగా ఉందన్నమాట. ఎస్ హీస్ ఫైన్, అవును తను బాగా అయిపోయాడు, చాలా బాగున్నాడు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద కార్. అసలు మీరు కార్లోంచి బయటికి రావాల్సినటువంటి పనే లేదు. ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్, నేను వెళ్ళి అతన్ని తీసుకొని వస్తాను ఆగండి అని చెప్పాడు. ఐ వాక్డ్ త్రూ ద హౌస్ ఇన్ టు ద గార్డెన్. ఆ ఇంట్లోంచి నేను అలా వెళ్ళి తోటలోకి వెళ్ళాను అనమాట. ఏ మాస్ ఆఫ్ డాగ్స్, చాలా డాగ్స్ ఉన్నాయి అక్కడ. వర్ హట్లింగ్, మీ అందరికి తెలుసండి, హట్లింగ్ మీన్స్ వేగంగా పరిగెత్తడం అనమాట. పరిగెడుతున్నాయి, రౌండ్ అండ్ రౌండ్ చుట్టూరు పరిగెడుతున్నాయి. అండ్ ద లాన్, ఈ లాన్ లో పరిగెడుతున్నాయి. ఇన్ దేర్ మిడ్స్ట్, సో ఈ మధ్యలో, సో ఈ కుక్కలలో ఇయర్స్ ఫ్లాపింగ్, ఇయర్స్ చెవులు ఫ్లాప్ అవుతూ, టైల్ వ్యాగింగ్, తోక ఊపుకుంటూ వాజ్ ద లిటిల్ గోల్డెన్ ఫిగర్ ఆఫ్ ట్రిక్కీ. సో తను వెళ్ళంగానే చాలా కుక్కలు మొత్తము తిరుగుతున్నాయి, పరిగెడుతున్నాయి, పడిపోతున్నాయి, ఆడుకుంటున్నాయి. వాటి మధ్యలో ఉన్నాడు మన ట్రిక్కీ. సో తోక ఊపుకుంటూ గోల్డ్ కలర్లో మంచిగా తయారైపోయాడంట ట్రిక్కీ. In 2 weeks, he had been transformed into a lithe in the sense young, healthy, అట్రాక్టివ్, ఫ్లెక్సిబుల్ అండి. సో ఈ 2 వారాల లోపల తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోయాయి. మీకు చెప్పాను మరి, ఓవర్ ఫెడ్ అనేటువంటి జరిగింది కాబట్టి తను ఇలా మారిపోయాడు. ఈ 2 వారాలలో ఇది కట్ డౌన్ చేశారు కాబట్టి తను ఎలా మారిపోయాడు అంటే చాలా అట్రాక్టివ్గా, యంగ్గా, హెల్తీగా మారిపోయాడు. లైత్ అండి, లైత్ ఇన్ ద సెన్స్ హెల్తీ, అట్రాక్టివ్, యంగ్. సో చాలా తను క్యూర్ అయిపోయాడు, చాలా యాక్టివ్గా కనపడుతున్నాడు. హార్డ్ మజిల్డ్, గట్టిగా ఉన్నాడు, మంచి మజిల్స్ వేసుకొని ఉన్నాడు మన ట్రిక్కీ. సో ఇంతకుముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు సూపర్బ్గా ఉంది. ఫ్లెక్సిబుల్గా, యంగ్గా, మంచి గట్టి శరీరంతో ఉన్నాడు. హీ వాస్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్. సో తను వాటితోటి, అంటే ఆ ప్యాక్ తోటి చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. స్ట్రెచ్చింగ్ అవుట్ ఇన్ గ్రేట్ బౌన్స్. చూడండి,
సో బౌన్స్ ఇన్ ద మీన్స్ లీప్స్ అన్నమాట, పెద్ద పెద్ద అడుగులు, అంటే బాగా వేగంగా గెంతుతూ జంప్ చేస్తూ పరిగెడుతున్నాడు. హి చెస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్, అతని యొక్క చెస్ట్ దాదాపు గ్రౌండ్ మీద బ్రష్ చేస్తున్నట్లు, అంటే ఊడుస్తున్నట్టు మంచి ఫర్ తోటి ఉందన్నమాట. సో ఆ ప్యాక్ లో తను చాలా గొప్పగా ఉన్నాడు, చాలా బలంగా తిరుగుతా ఉన్నాడు, చాలా బాగా ఆడుకుంటా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పారు. సో చాలా బాగా ప్యాక్ తోటి కలిసిపోయాడు మన ట్రిక్కీ. ఐ క్యారీడ్ హిమ్ బ్యాక్ అలాంగ్ ద పాసెస్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, నేను వాడిని ఎత్తుకొని ఈ దారి వెంబడి మా ఇంటికి ముందుకు వచ్చేసా. ద షోఫర్, ఆ కార్ డ్రైవర్ వాజ్ స్టిల్ హోల్డింగ్ ద కార్ డోర్ ఓపెన్, సో తన కార్ డోర్ ని అలానే ఓపెన్ చేసి ఉంచాడు. అండ్ వెన్ ట్రిక్కీ సా హిజ్ మిస్ట్రెస్, మన ట్రిక్కీ ఎప్పుడైతే తన యొక్క యజమానురాలను చూసిందో, హీ టుక్ ఆఫ్ ఫ్రమ్ మై ఆర్మ్స్, నా చేతుల్లోంచి వెంటనే అది ఎగిరిపోయి ఇన్ ఎ ట్రిమెండస్లీ ఒక్క గెంతి అండ్ సైల్డ్ ఇన్ టు మిస్సెస్ పంఫ్రీస్ ల్యాప్, వెళ్ళి తన యొక్క ఒళ్ళోకి ట్రావెల్ చేసింది. అంటే ఒక్క గెంతింది, ఏకదమ్మున వెళ్ళి తన ఒళ్ళో పోయి పడింది. సో తను అంత యాక్టివ్గా ఉంది ఇప్పుడు. షీ గేవ్ ఎ స్టార్టెల్డ్, తను ఆశ్చర్యపోయిందండి. స్టార్టెల్డ్ ఇన్ ద సెన్స్, సో ఆశ్చర్యపోవడం. సో తను చాలా ఆశ్చర్యపోయింది, వావ్ ట్రిక్ ఏంటి ఇలా అయిపోయింది, ఓ. అండ్ దెన్ హీ హ్యాడ్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ యాజ్ హీ స్వాండ్. సో మన ట్రిక్కీ చూడక చాలా రోజులైంది కదండి, ట్రిక్కీ కూడా వాళ్ళ యజమానురాల్ని, సో తను లిక్ చేస్తుంది, తన చుట్టూ తిరుగుతూ ఉంది అండ్ తను నాకుతూ ఉంది, సో మరుగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా చూసారో, సో కుక్కలు ఎప్పుడైనా సరే సో ఇటువంటి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు అవి వేగంగా కదులుతూ ఉంటాయి ఆ మనుషుల వెంబడి, మరి వాళ్ళకి సో వాళ్ళ బాడీ అంతా కూడా ఎస్పెషల్లీ ఫేస్ అంతా కూడా అది లిక్ చేస్తూ ఉంటుంది, అంటే నాకుతూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది, తన యొక్క ఆనందాన్ని ఈ విధంగా అది చూపిస్తూ ఉంటుంది. డ్యూరింగ్ ద ఎక్సైట్మెంట్, ఈ ఎక్సైట్మెంట్ జరుగుతూ ఉండగా ఐ హెల్ప్డ్ ద షోఫర్, నేను ఈ కారు డ్రైవర్కి హెల్ప్ చేశా టు బ్రింగ్ అవుట్ ద బెడ్స్, టాయ్స్, కుషన్స్, కోట్స్ అండ్ బౌల్స్, నన్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ యూస్డ్. సో నేను దీనికి సంబంధించిన మన ట్రిక్కీకి సంబంధించినటువంటి అన్ని మొత్తం తీసుకొచ్చేసా, బెడ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, తనకు హెల్ప్ చేశాను అని చెప్తున్నాడు. కుషన్స్, కోట్స్, బౌల్స్, సో తనకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, తను వాడిన ప్రతిదీ కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అని చెప్పాడు. యాజ్ ద కార్ మూవ్డ్ అవే, కార్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉండగా మిస్సెస్ పంఫ్రీ లీన్డ్ అవుట్ ఆఫ్ ద విండో, తన విండోలోంచి అంటే కార్ కిటికీలోంచి అలా తల బయటికి పెట్టింది. టీయర్స్ షోన్ ఇన్ హర్ ఐస్, ఆమె కళ్ళలో నీళ్లున్నాయి. హర్ లిప్స్ ట్రెంబుల్డ్, ఆమె యొక్క పెదవులు వణుకుతూ ఉన్నాయి. ఓ మిస్టర్ హెరియట్, షీ క్రైడ్, ఆమె గట్టిగా పిలిచిందంట. హౌ కెన్ ఐ ఎవర్ థ్యాంక్ యూ, అసలు నేను ఎలా నీ రుణం తీర్చుకోగలను. దిస్ ఈజ్ ఎ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ, ఇది కదా సర్జరీ యొక్క విజయము, సో ఇది కదా అసలైనటువంటి విజయము, సో ఇది కదా రికవరీకి గొప్ప విజయం అనేటువంటిది తను చెప్తూ ఉంది. ఈ విధంగా తన యొక్క కృతజ్ఞతలు మిస్టర్ హెరియట్ కి తను తెలియజేసింది. సో ఈ విధంగా మన ట్రిక్కీ అవుట్ ఆఫ్ డేంజర్ గా మారిపోయాడు మిస్టర్ హెరియట్ వల్ల. సో ఇది రాసినటువంటి వ్యక్తి జేమ్స్ హెరియట్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ గ్లాసరీ వర్డ్స్ అనేటువంటి ఉన్నాయి. నేను ఆల్రెడీ గ్లాసరీ వర్డ్స్ అనేటువంటి మీకు చెప్పేశాను. సో వీటికంటే ఎక్స్ట్రా కూడా చెప్పేశాను. సో మీరు వీటన్నిటి యొక్క మీనింగ్స్ నోట్ చేసుకున్నారని అనుకుంటా ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసాయి. ఓకేనండి. సో ఇదండి మనకు ఈ స్టోరీ క్లియర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. సో దీనికి సంబంధించి మీకు తెలియని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి మీరు అన్ని కూడా నోట్ చేసుకోండి. సో ఈ స్టోరీని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.